ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. తమ చెత్త బ్యాటింగ్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లందరూ కూడా ఈ మ్యాచ్లో సమిష్టిగా విఫలమయ్యారు. సో మొయిన్ అలీ వేసినటువంటి ఆ 3వ ఓవర్లో కాన్వే అవుట్ కావడంతో మొదలైనటువంటి వికెట్ల పతనము చివరి వరకు కొనసాగింది. 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 29 బంతుల్లో 31 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచినటువంటి శివన్ దుబే చెన్నై ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. శివన్ దుబే తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి విజయ్ శంకర్ 21 బంతుల్లో 29 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచారు. కాస్తో కూస్తో ఈ ఇద్దరు తప్ప, అంటే శివన్ దుబే, విజయ్ శంకర్ తప్ప మిగతా వారందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు, కెప్టెన్ ధోనీతో సహా. కెప్టెన్ ధోనీ అయితే ఈ మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 4 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. సో మరీ దారుణంగా గతంలో ఒక మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కి వస్తేనే ధోనీకి పైన చాలా విమర్శలు వచ్చాయి. దాంతో ఆ తర్వాత మ్యాచ్లలో బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త పైన వచ్చినటువంటి ధోనీ మళ్ళీ ఈ మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని బ్యాటింగ్కు పంపిస్తున్నాడే కానీ ధోనీ అయితే రాలేదు. అశ్విన్, జడేజా, చివరికి ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ హూడా కూడా బ్యాటింగ్ వచ్చినా కూడా ధోనీ రాకపోవటము అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధోనీ 4 బంతులు మాత్రమే ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో మొత్తంగా చూసినట్లయితే చెత్త బ్యాటింగ్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో ఓటమిని దాదాపుగా కొని తెచ్చుకున్నారనే చెప్పాలి. మొయిన్ అలీ వేసినటువంటి 4వ ఓవర్లో చెన్నై వికెట్ల పతనానికి తెరలేసింది. డెవాన్ కాన్వే 11 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేసి మొయిన్ అలీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అలా 16 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర అదే స్కోర్ వద్ద, అంటే అదే 16 పరుగుల వద్ద ఆ తర్వాత ఓవర్లోనే హర్షిత్ రాణా వేసినటువంటి 5వ ఓవర్లో రచిన్ రవీంద్ర రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్నటువంటి రచిన్ రవీంద్ర కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 3వ స్థానంలో వచ్చినటువంటి విజయ్ శంకర్ ఉన్నంతసేపు కాస్త బాగానే ఆడాడు. 21 బంతులు ఎదుర్కొన్నటువంటి విజయ్ శంకర్ 29 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 10వ ఓవర్లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 6 ఓవర్ల పవర్ ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేస్తే 10 ఓవర్లు ముగిసేసరికల్లా 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత ప్రతి ఓవర్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కో వికెట్ను కోల్పోయింది. విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 33 బంతుల్లో 43 పరుగులు జోడించారు. చెన్నై ఇన్నింగ్స్లో ఇదే వాళ్ళ యొక్క అత్యధిక పార్ట్నర్షిప్. సో ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 11వ ఓవర్లో సునీల్ నరేన్ వేసినటువంటి 11వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్నటువంటి రాహుల్ త్రిపాఠి 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 65 పరుగుల వద్ద సిఎస్కే తన 4వ వికెట్ను రాహుల్ త్రిపాఠి రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత ధోనీ వస్తాడని చెప్పేసి అందరూ భావించారు, కానీ అశ్విన్ బ్యాటింగ్ రావడం జరిగింది. అశ్విన్ బ్యాటింగ్ వచ్చాడు, కానీ 7 బంతులు ఎదుర్కొన్నటువంటి అశ్విన్ కేవలం ఒకే ఒక పరుగు చేసి హర్షిత్ రాణా వేసినటువంటి 13వ ఓవర్లో వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 70 పరుగుల వద్ద అశ్విన్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది సిఎస్కే. ఇక ఆ తర్వాత కూడా ధోనీ వేస్తాడని చూసినప్పటికీ జడేజా వచ్చిండు. జడేజా 2 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమీ చేయకుండానే 14వ ఓవర్లో సునీల్ నరేన్ వేసినటువంటి 14వ ఓవర్లో కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు జడేజా. ఆ తర్వాత కూడా ధోనీ వస్తాడని చూశారు, కానీ ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ హూడా బ్యాటింగ్కి వచ్చాడు. దీపక్ హూడా కూడా 4 బంతులు ఎదుర్కొని డక్అవుట్ అయ్యిండు. 15వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 15వ ఓవర్లో వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి దీపక్ హూడా డక్అవుట్ కావడం జరిగింది. అలా 72 పరుగుల వద్ద మరి సిఎస్కే తన 7వ వికెట్ను కోల్పోయింది. అప్పుడు ధోనీ బ్యాటింగ్ వచ్చాడు, కానీ 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధోనీ 4 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి సునీల్ నరేన్ వేసినటువంటి 16వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 75 పరుగుల వద్ద సిఎస్కే ధోనీ రూపంలో తన 8వ వికెట్ను కోల్పోయింది. ఇక నూర్ అహ్మద్ 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే వరకు పరుగు చేసి 13వ ఓవర్లో వైభవ్ అరోరా వేసినటువంటి 13వ ఓవర్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో శివన్ దుబే, ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ వీరిద్దరు కలిసి 10వ వికెట్కు 16 బంతుల్లో 24 పరుగులు జోడించబట్టి మొత్తానికి సిఎస్కే 100 పరుగుల మార్కును చేరుకోగలిగింది. అది కూడా చివరి ఓవర్లో శివన్ దుబే ఒక 2 బౌండరీలు కొట్టి సిఎస్కే స్కోర్ను 100 పరుగులకు దాటించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సిఎస్కే 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా సునీల్ నరేన్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు సునీల్ నరేన్ ఓవర్కి సగటున 3.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది.
వరుణ్ చక్రవర్తి మరొక స్పిన్నర్. వరుణ్ చక్రవర్తి కూడా 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే, హర్షిత్ రాణా 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశారు. అటు ఫాస్ట్ బౌలర్లు కానీ ఇటు స్పిన్నర్లు కానీ అందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లను పడగొట్టడం జరిగింది. వైభవ్ అరోరా 1 వికెట్, మొయిన్ అలీ కూడా 1 వికెట్ తీయడం జరిగింది. సో మొత్తంగా స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్లకు కళ్ళెం వేసి మరి చెన్నైని 103 పరుగులకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ యొక్క విజయ లక్ష్యం 104 పరుగులు. సో పిచ్ బ్యాటింగ్కి అంత అనుకూలంగా ఏమీ లేదు, అయినప్పటికీ కూడా 104 పరుగులు అంటే పెద్ద లెక్కేం కాదు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ ఈజీగా గెలిచేటువంటి అవకాశమే ఉంది. సో సొంత మైదానంలో సిఎస్కే మరో ఓటమికి సిద్ధమైంది.